లహరిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంద్ర ఏం చేశాడు? ఇంద్ర ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూడండి. సప్తపది సీరియల్ జూన్ 6 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. లహరి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మైత్రి లహరి ఉండే ప్లేస్ కి వెళ్తుంది. తన ఫ్రెండ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. నీకు ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు? నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నువ్వెక్కడున్నావో తెలుసుకోలేను అనుకున్నావా? హాస్టల్ ఎందుకు వెకేట్ చేసావని మైత్రి లహరిని అడిగితే లహరి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అమ్మతో అయితే చెప్తావు కదా, నన్ను కూడా అమ్మ అనుకుని చెప్పు అంటుంది మైత్రి. ఇంద్ర పంపిన వీడియో లహరి చూపించగానే మైత్రి అది చూసి షాక్ అవుతుంది. అసలు బర్త్డే పార్టీలో జ్యూస్ తాగగానే నువ్వు స్పృహ తప్పడం ఏంటి? ఇదంతా ఎవరో కావాలనే చేశారు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు నీ లైఫ్ ఇలా స్పాయిల్ చేయాలని చూస్తున్నారు అని మైత్రి అంటుంది. పార్టీలో ఉన్న వాళ్ళకి అతనెవరో తెలిసే ఉంటుంది, మనం తెలుసుకుందాం. వీడియో షూట్ చేసి పక్కాగా ప్లాన్ చేశాడంటే వాడు పెద్ద స్కెచ్ వేశాడని మైత్రి అంటుంది. నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనిపిస్తుందని లహరి అంటే, ఎవరో చేసిన తప్పుకు నువ్వు చావడం ఏంటి? ఈ వీడియో ఎవరు పంపారు అని అడుగుతుంది మైత్రి. ఇంద్ర అంటుంది. నువ్వు కంగారు పడొద్దని ఇక మైత్రి బయటకు వచ్చి ఇంద్రకి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతుంది. నీ కోసం వెయిట్ చేస్తున్నాను, కలవాలి అంటుంది. ఇక ఇంద్ర వస్తాడు. నాకు ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నావు? పర్సనల్ ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి రమ్మన్నావా? నీ మనసు మార్చుకున్నావా? అరవింద్ నచ్చక నా దగ్గరికి వచ్చేయాలని ఫిక్స్ అయ్యావా అంటాడు. ఇక వెంటనే కాలర్ పట్టుకుంటుంది. నీలాంటి విధవలకు చెత్త ఆలోచనలే తప్ప మంచి ఆలోచనలు రావు కదా అని మైత్రి అంటుంది. నా చెల్లిని ఎందుకు టార్గెట్ చేశావు? దాని లైఫ్ తో ఎందుకు ఆడుకుంటున్నావు అని మైత్రి అడుగుతుంది. నేనేమి చేయలేదు, నాకేమీ తెలియదంటాడు. మొత్తం నువ్వే చేసావని నాకు తెలుసని మైత్రి అంటుంది. నేను నీకు దక్కలేదని కక్ష పెంచుకుని నా చెల్లి జీవితం నాశనం చేయాలనుకుంటున్నావని మైత్రి అంటుంది. నాకేమీ తెలీదు అంటాడు. నేను నిన్ను నమ్మను అంటుంది. అది చిన్నపిల్ల, నా మీద కోపం ఉంటే నా జోలికి రా, నా చెల్లెల జోలికి వెళ్తే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు అంటుంది మైత్రి. అసలే అమ్మ నాన్న పోగొట్టుకున్న దుఃఖంలో మేమున్నాము. ఈ పరిస్థితుల్లో మా చెల్లి విషయంలో తప్పుడు వీడియోలు క్రియేట్ చేసి ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావని మైత్రి అడుగుతుంది. నీకు నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు, నాకు ఈ విషయంతో ఎటువంటి సంబంధం లేదంటాడు. మరి ఆ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది. నా ఫ్రెండే పంపాడు, బయట వాళ్ళకి పంపొద్దని నేనే ఫోన్ చేశాను అంటాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే లహరికి వీడియో షేర్ చేశాను అంటాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమంటాడు. నా చెల్లికి తల్లి తండ్రి అన్ని నేనే, నువ్వు తన్ని టార్గెట్ చేస్తే ఊరుకుంటాననుకోకు. నా చెల్లెల్ని ఏమైనా చేయాలనుకుంటే నిన్ను చంపేస్తానని మైత్రి బెదిరిస్తుంది. గుర్తు పెట్టుకోమని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. నా టార్గెట్ కూడా మీ చెల్లి కాదు, నువ్వే అంటాడు ఇంద్ర. అలా తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరో సీన్ లో తన కన్నతల్లి ఆచూకీ కోసం పోలీసులకి ఫోన్ చేస్తాడు అరవింద్. అయితే ఆవిడెక్కడున్నారో ఎవరికి తెలియకూడదనుకుని దాక్కుంటున్నారు, అందుకే కనిపెట్టలేకపోతున్నామని పోలీసులు అంటారు. ఎలాగోలా ప్రయత్నించమని అరవింద్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక విక్కీ చోటు దగ్గరికి వచ్చి అమ్మ దొరుకుతుందని ధైర్యం చెప్తూ ఉంటారు. మరో సీన్ లో మైత్రి భయంతో వణికిపోతూ ఇంద్ర గురించి, లహరికి ప్రమాదం జరగకూడదు, అలా జరగకూడదంటే ఈ విషయం అరవింద్కి చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అరవింద్ మైత్రి దగ్గరికి వస్తాడు. మీ అమ్మ గురించి అదే పనిగా ఆలోచించి బాధపడొద్దు. పూజారి గారిని కలిశాను. మీ అమ్మ నాన్నల పేరు మీద అన్నదానం చేస్తే వాళ్ళ ఆత్మలకి శాంతి కలుగుతుందట. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని విక్కు చోట్లకి చెప్పాను. ఎక్కడ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందనేది విక్కీతో మాట్లాడని చెప్పి అరవింద్ వెళ్ళిపోతూ ఉంటే బావా అని పిలుస్తుంది. ఏడుస్తూ కౌగిలించుకుంటుంది. ఏం చేయాలో తెలియట్లేదని బాధపడుతుంది. ఏమైందని అరవింద్ అడుగుతాడు. లహరికి అన్యాయం జరిగిందని, జరిగిందంతా చెప్తుంది. ఇదంతా ఇంద్రయ్య చేసినట్టు నాకు అనిపిస్తుందని మైత్రి అంటుంది. ఇది ఇంద్ర ప్లానే అనిపిస్తుంది అంటుంది. వాడే చేసి ఉంటాడు, నా మీద పగ తీర్చుకోవడానికే ఇలా చేశాడనుకుంటున్నాను అంటుంది మైత్రి. లహరిని బ్లేమ్ చేయడం వాడి పనే అయ్యుంటుంది. ఆ పార్టీ వాడే అరేంజ్ చేసి ఉంటాడు, లహరి కోసమే ఇదంతా చేసుంటాడని అరవింద్ అంటాడు. మరో సీన్ లో లహరిని కలిసిన ఇంద్ర, మీ అక్క మీద ఉన్న అభిమానంతో నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, ఎవరికీ చెప్పొద్దన్నా ఎందుకు చెప్పావు అంటాడు. నేనేదో చేసినట్లు మీ అక్క నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది అంటాడు. నువ్వు ఈ విషయాన్ని మీ అక్కకి చెప్పి చాలా పెద్ద తప్పు చేశావంటాడు. నేను నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటే నన్ను మీ అక్క చేతే బెదిరిస్తావా అంటాడు. మా అక్క అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయాను అంటుంది. నీకు జరిగిన దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అని అంటాడు. లేదు అంటుంది లహరి. ఉంది అంటాడు ఇంద్ర. నీకు వీడియో పంపించానుగా, అది నేను రిలీజ్ చేయబోయే సినిమాలో మొదటి హాఫ్, సెకండ్ హాఫ్ నా దగ్గర ఉంది, చూస్తావా అని చూపిస్తాడు. అందులో క్లియర్ గా ఇంద్ర ఫేస్ కనిపిస్తుంది. నువ్వా ఇదంతా చేసింది అంటే నేనే అంటాడు. వీడియో చూసిన తర్వాత కూడా నువ్వా అని అడుగుతావేంటి అంటాడు. వెంటనే లహరి ఇంద్ర కాలర్ పట్టుకుని నిన్ను చంపేస్తానని ఏడుస్తుంది. నిన్ను పాడు చేయాలని
ఏ ఇంటెన్షన్ నాకు లేదు. నాకున్న కోపం మీ అక్క మీద, నీ మీద కాదు. మీ అక్క నన్ను కాదనుకుని చీకొట్టెళ్ళిపోయింది. మీ అక్క హ్యాపీగుంటే నేనెలా ఊరుకుంటాననుకున్నావు? ఆ ప్రెషర్‌ని తట్టుకోలేక నేను టార్గెట్ చేశాను అంటాడు. మీ అక్కని ట్రబుల్ చేయడానికి నిన్ను వాడుకున్నాను అంటాడు. నీలాంటి వాడిని ఏం చేసినా తప్పు లేదని లహరి కొట్టబోతుంటే చేయి పట్టుకుంటాడు. నువ్వు కూడా మీ అక్కలా బుసలు కొడుతున్నావు. నీకు జరిగిందే చూపించాను. మీ అక్కకి ఏం జరగబోతుందో చూస్తావా అంటాడు. మీ అమ్మ నాన్న చనిపోయారు. మీ అక్క చావుని కూడా చూడాలనుకుంటున్నావా? ఎలా చావబోతుందో చూడు అంటాడు. ఎలా ప్లాన్ చేశాడో మొత్తం వీడియో చూపిస్తాడు. మీ అక్క బావ కారు ఎక్కుతారు. ఎలా పైకి పోతారో చూసావు కదా అని బెదిరిస్తాడు. మా అక్క బావల్ని చంపొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటానని లహరి ఏడుస్తుంది. వాళ్ళని వదిలేయమని బ్రతిమలాడుతుంది. నేను మీ అక్కని ఏమీ చేయకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటాడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నేను కలిసాం. దానికి ప్రూఫ్ కూడా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి అంటాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ అక్క ప్రాణాలతో ఉంటుంది. మీ అక్కకి చావు ఏ రూపంలో అయినా రావచ్చు. అది ఎలా అనేది కూడా ఊహించలేవు అంటాడు. ఇక లహరిని అలా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో లహరి ఇంద్రాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందో లేదో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.